హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆఫ్టర్ మై ట్రిప్ నా లెగ్స్ చూడండి ఎంత వర్స్ట్గా అయిపోయాయో. చాలా వర్స్ట్గా ఉన్నాయి. చూడండి, మీరే చూస్తున్నారు కదా. దీన్ని మనము మ్యాజిక్ చేసేసి ఇంకా నీట్గా చేసుకుందాం. సో నేను ఆ మ్యాజిక్ చేయడానికి ఏమేమి యూజ్ చేస్తున్నానంటే ఈ పెడిక్యూర్ అండ్ మ్యానిక్యూర్ కిట్ అండ్ ఈ క్యాలస్ రిమూవర్ అండ్ పగుళ్ళు ఉంటాయి కదా అది. సో అది అండ్ వాటర్ అండ్ సమ్ షాంపూ అండ్ మీకు సాల్ట్ ఉంటే సాల్ట్, మమ్మీ సాల్ట్ కూడా వేసింది. సో హాట్ వాటర్ కావాలి అండ్ మేము లోకల్ షాంపూ వాడతాము. ఏం కాదు, ఏ షాంపూ అన్నా వాడుకోవచ్చు. సో ఆ షాంపూ వేసి హాట్ వాటర్ పట్టుకొని ఇంకా నేను టీవీ ముందు కూర్చొని స్టార్ట్ చేశాను. అండ్ ఫస్ట్ ఈ షాంపూని తీసుకొచ్చి బాగా ఫోమ్ వచ్చేదాకా మనము కొంచెం మిక్స్ చేసుకోవాలి. అండ్ హాట్ వాటరే ఉండాలి, మరి భరించలేనంత ఎక్కువ కాదు కానీ భరించలేకుండా స్లో అంటే పెట్టచ్చు, స్లోగా పెట్టుకునేలాగా. అండ్ నా కాలు చాలా చాలా మండిపోతున్నాయి వేడికి. అండ్ ప్లస్ ఏమంటారు దీన్ని, టాటూ వేయించుకున్నాను కదా మా పెట్టుది. సో హాట్ వాటర్లో నానబెట్టకూడదు అంత త్వరగా. సో అందుకని ఒక లెగ్ ఏమో ఫుల్గా మునుగుద్ది, ఒక లెగ్ ఏమో హాఫ్ మునుగుతుంది. సో ఏమనుకోకండి. అండ్ ప్లీజ్ నా లెగ్స్ని ప్లీజ్ మైండ్ చేయకండి. అండ్ దీస్ ఆర్ మై మాన్యువల్ స్టఫ్, అంటే నేను మాన్యువల్గా క్లీన్ చేసుకుంటాను వాటితో. ఫస్ట్ అయితే నా లెగ్స్లో ఉన్న ఆ డర్ట్ని అంతా నేను ఫస్ట్ వీటితోనే రబ్ చేసుకుంటాను. అండ్ మీరు చూస్తే చూడండి ఎంత త్వరగా పోయిందో. అండ్ దిస్ ఈజ్ లైక్ నాకు ఇంట్లోనే బాగా రిమూవ్ చేసుకుంటాను నేను చాలా నీట్గా. అండ్ చూడండి ఎంత దరిద్రంగా ఉన్న కాళ్ళని ఎంత మ్యాజిక్ చేసి చేస్తానో. అండ్ వీటి పేర్లు అవన్నీ నాకు తెలియదండి, ఐఎమ్ సో సారీ. ఈ పేర్లు వీటిని ఏమంటారో నాకు తెలీదు. నాకు అమెజాన్లో దొరికింది, నేను వాడేశాను. అండ్ మీకు కావాలంటే నేను ఆ లింక్ ప్రొవైడ్ చేస్తాను, మీరు కమెంట్ చేస్తే నేను ఆ లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో ఇలా కాళ్ళు అన్ని టూల్స్తో నేను లెగ్స్ని స్మూత్నింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్. అండ్ స్మూత్నింగ్ ప్లస్ మురికిపోవడం కూడా అది. సో మురికి కూడా పోతుంది. సో మీరు ఇప్పుడే చూస్తున్నారా మ్యాజిక్ అనేది స్లోగా స్టార్ట్ అయిపోతుంది. సో నాకు ఇది చేసుకున్న 2-3 డేస్ తర్వాతనండి మళ్ళీ మామూలే. సో అది మామూలే అంటే ఇంత వర్స్ట్ అయితే అవ్వదులే, కానీ నేనైతే ఇది మంత్లీ ట్వైస్ చేసుకుంటాను ఎప్పుడైతే నాకు రఫ్ అనిపిస్తుందో అప్పుడు. అండ్ ఇదేమో కొంచెం బ్లేడ్, అది ఎక్స్ట్రా స్కిన్ తీసేయడానికి. అండ్ ఇది అసలు హార్మ్ఫుల్ కాదు, ఈజీగా తీయచ్చు. అండ్ ఇది క్యూటికల్ రిమూవర్ అండ్ క్యూటికల్ తీసేది ఇది. సో ఇది సెట్ అంతా వస్తుంది అమెజాన్లో. ఇది నాకు 200 ఎంతో పడిందండి. అండ్ ఇది ఎప్పుడో తీసుకున్నాను నేను. అండ్ చూడండి కొద్దిసేపు నానబెట్టిన తర్వాత నేను ఈ విఎల్సిసిది వాడతాను. చూడండి ఫస్ట్ది టోటల్ 5 స్టెప్స్ అండి. ఒక ఫస్ట్ స్టెప్ ఏమో నీళ్ళలో వేయాలి, బట్ నేను అది మర్చిపోయాను, మిస్ చేశాను. సెకండ్ది ఏంటంటే ఫస్ట్ డ్రై చేసుకున్న తర్వాత మీరు క్యూటికల్ది రాసుకొని మసాజ్ చేసి మళ్ళీ అక్కడ రాసింది ఏంటంటే మళ్ళీ కాళ్ళని వాష్ చేసేసుకోమని చెప్పి ఉంది. సో మీకు నేను అది లింక్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ థర్డ్ది స్క్రబ్. సో ఫుడ్ స్క్రబ్, దీన్ని అప్లై చేసుకొని 5 to 10 minutes స్క్రబ్ చేసుకొని మళ్ళీ వాష్ చేసేసుకోవడమే. టవల్తో క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే వాష్ అన్నా చేసుకోవచ్చు. నేనైతే వాషే చేసుకుంటున్నా వాటర్ ఇక్కడ ఉన్నాయని, బికాజ్ ఇదేమి స్పా కాదు కదండి. సో ప్రతిసారి వెళ్ళి టవల్ ఇదని చేయడము ప్లస్ ఎంత పెద్ద ప్రాసెస్ అది. ఇది క్లీన్ దీంతో చేస్తా. అండ్ ఈ ఫుడ్ క్రీమ్ అనేది సేమ్ దీనికి కూడా అంతే, 10 minutes అప్లై చేసుకొని తర్వాత వాటర్తో వాష్ చేసేసుకోవాలి. నేనైతే ఇది చేసేసాను, చూడండి మీరు కూడా. అండ్ దీని తర్వాత ఫుడ్ ట్యాన్, నా కాళ్ళు నల్లగా అయిపోతాయి. సో దానికి ట్యాన్ రిమూవల్ది పెట్టుకున్నా. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ట్యాన్ క్రీమ్స్ నేను ఏం వాడను ఫేస్కి. సో దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. సో ట్రైల్ చూద్దాము. ఇది 15 minutes ఉంచుకున్న తర్వాత ఇంకా బ్యాడ్ వాటర్ కదా అవి బ్లాక్ అయిపోయినాయని నేను ఇంకా డైరెక్ట్గా ఫ్రెష్ వాటర్తోనే చూడండి క్లీన్ చేసుకుంటాను. అసలు నేను షాక్ అయ్యానండి, ఎంత తెల్లగా అయిపోయాయో అసలు ట్యాన్ క్రీమ్ పెట్టుకుంటే. ట్యాన్ రిమూవల్ క్రీమ్ చాలా బాగా అనిపించింది. అండ్ దీని తర్వాత
చూడండి మీరే ఎంత బాగుంది స్కిన్ కూడా. సో యా, దీని తర్వాత నా క్యాలస్ రిమూవర్ని చార్జ్ చేశాను ఈలోపు. సో దాన్ని నేను ఏం చేశానంటే క్యాలస్ రిమూవర్తో ఎలక్ట్రిక్ది అది వెగాది, ఐ మీన్ సారీ అగారోది, నేను అది లింక్ పెడతాను. సో దీనిలో 2 స్పీడ్స్ ఉంటాయి అండ్ టూ మోడ్స్ ఉంటాయి, ఒకటి రఫ్ ఒకటి స్మూత్ చేసేది. రఫ్ది ఎందుకంటే స్కిన్ ఏదైనా ఉందంటే తీసేస్తుంది ఎక్స్ట్రా స్కిన్. సో మీకు కనిపిస్తుందో లేదో బట్ యా, నేను లాస్ట్లో చూపిస్తా రిజల్ట్స్ అనేది. అండ్ ఫస్ట్ రఫ్ దాంతో చేసుకున్న తర్వాత ఆ పౌడర్ ఉంటుంది. సో ఆ పౌడర్ రఫ్ది పెట్టుకున్న తర్వాత స్మూత్ది పెట్టుకోవాలి. సో అలాగా ఒక 10 minutes పడుతుంది, డిపెండ్స్ ఆన్ యువర్ ఫుట్ రఫ్నెస్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇంకా మళ్ళీ అది వాష్ చేసేసుకున్న తర్వాత ఏ క్రీమ్ అన్నా వాడుకోవచ్చు. నేనైతే నివ్యా క్రీమ్ వాడుకున్నాను, ఐ మీన్ రాసుకున్నాను, యూస్ చేశాను అదే. సో చూడండి ఎంత స్మూత్గా ఉందో. అండ్ మార్నింగ్ ఎప్పుడో చేశాను కాబట్టి ఈవినింగ్ దాకా ఉండాలి కాబట్టి చూద్దామని ఈవినింగ్కి ఎలా ఉంటుందని సాక్స్ వేసుకొని మెయింటైన్ చేశా. అండ్ యా, దిస్ ఈజ్ మై ఈవినింగ్ లుక్. సో యా, ఇక్కడితో మీకు నా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. అండ్ హోప్ దిస్ వ్లాగ్ హ్యాస్ బీన్ useful to you, and if so, please do like, share and subscribe to my YouTube channel. Thank you for watching. Bye.